ఈ ఏడాది వేసవి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసిన తర్వాత భారత ఎన్నికల సంఘం సలహా సూచనలు చేసింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సురక్షితంగా ఉండడం కోసం వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరింది. ఎన్నికల ప్రక్రియలో వేడి నుండి కాపాడుకోవడానికి అవి అత్యవసరమని భావించింది. ఇంతకీ ఈసీ ఇచ్చిన సూచన ఎన్నికలు ఎండలు ఈ కాంబినేషన్ చాలా డేంజర్ కూడా. అందుకే ఎన్నికల సంఘం రాబోయే 3 నెలల వాతావరణ పరిస్థితిని తెలియజేస్తూ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ అంచనాను అనుసరించి అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడానికి, మరణానికి దారితీసే శారీరక ఒత్తిడిని నివారించడానికి జాతీయ విపత్తు నిర్వహణ విభాగం జారీ చేసినవి, చేయవలసినవి, చేయకూడని పనులతో జాబితాను ఎన్నికల కమిషన్ వెలువరించింది. నిజానికి ఎన్నికల వేళ రోజంతా ఎన్నికల హడావిడి నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పాలు పంచుకుంటున్న వారందరూ వీటిని పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన సలహాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లటం మానుకోవాలి. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి భారీ తీవ్రమైన కార్యకలాపాలను నివారించాలి. ప్రయాణంలో మీతో పాటు నీటిని తీసుకెళ్లాలి. దాహం అనిపించకపోయినా తగినంత నీరు తాగాలి. అలాగే లేత రంగులో ఉన్న తేలికగా వదులుగా ఉండే పోరస్ కాటన్ దుస్తులను ధరించాలని కమిషన్ సూచించింది. ఇక ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, రక్షణ కళ్లజోళ్లు, బూట్లు లేదా చెప్పులు ఉపయోగించాలని కోరింది. ముఖ్యంగా టీ, కాఫీ, ఆల్కహాల్, కార్బోనేటెడ్ శీతల పానీయాలు వంటి పానీయాలు తాగటం మానుకోవాలని, ఎందుకంటే అవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఇక వేసవి రోజుల్లో అధిక ప్రోటీన్ ఆహారం, నిల్వ ఉన్న ఆహారాన్ని తినటం మానుకోవాలని సూచనలున్నాయి. ఒకవేళ ఆరు బయట పనిచేస్తున్నట్లయితే గొడుగు లేదా టోపీని ఉపయోగించాలని తెలిపింది. అలాగే తల, మెడ, ముఖం అవయవాలపై తడిగా ఉన్న గుడ్డను కూడా ఉపయోగించాలని చెప్పింది. ఇక పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లొద్దని, ఎవరికైనా మూర్ఛ లేదా అనారోగ్యం అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించింది. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన లస్సీ, నిమ్మరసం, బియ్యం గంజి, మజ్జిగ మొదలైన పానీయాలను ఉపయోగించాలని కోరింది. అలాగే పెంపుడు జంతువులను నీడలో ఉంచాలని, వాటికి త్రాగటానికి పుష్కలంగా నీరివ్వాలని సూచించింది ఎన్నికల సంఘం. ఇంటిని చల్లగా ఉంచడానికి రాత్రిపూట కర్టన్లు, షట్టర్లు లేదా సన్షేడ్లను ఉపయోగించాలని, కిటికీలను తెరిచి ఉంచాలని చెప్పింది. ఫ్యాన్లు, తడి దుస్తులను ఉపయోగించాలని, తరచుగా చల్లటి నీటితో స్నానం చేయాలని తెలిపింది. ఇక వడదెబ్బకు గురైన వ్యక్తికి చికిత్స చేయటానికి ఎన్నికల సంఘం కొన్ని చిట్కాలను కూడా ప్రస్తావించింది. ఎవరికైనా వడదెబ్బ తగిలితే చల్లని ప్రదేశంలో నీడ కింద వ్యక్తిని పడుకోబెట్టి ఆ వ్యక్తిని తడిగుడ్డతో తుడవాలి. అలాగే శరీరాన్ని తరచుగా కడుగుతూ ఉండాలని పేర్కొంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ప్రధాన లక్ష్యం కాబట్టి వ్యక్తి తలపై సాధారణ ఉష్ణోగ్రతతో ఉన్న నీటిని పోయాలని సూచించింది. అలాగే ఓఆర్ఎస్, నిమ్మకాయ రసం లేదా శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి ఉపయోగపడే ఏదైనా పానీయాలని ఇవ్వాలని చెప్పింది. ముఖ్యంగా హీట్ స్ట్రోక్ కు గురైన వ్యక్తులకు ప్రాణాంతకంగా మారొచ్చు కాబట్టి రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరాన్ని గమనించి వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి ఎన్నికల వేళ అందరినీ అప్రమత్తంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది.